ఇది రైతులకు సంబంధించిన వారి యొక్క కష్టాన్ని, వారి చెమట సుక్కను దోపిడీ చేయకండి. పౌర సరఫరాల శాఖ దివాలా తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. కాబట్టి ఈ గ్లోబల్ టెండర్ల పేరు మీద ధాన్యం టెండర్లు ఏవైతే ఇటీవల కాలంలో పిలవడం జరిగిందో, దాన్ని కోడ్ చేసినటువంటి ధర సంబంధించి టెండర్ నోటీసులు ఏవైతే టర్మ్స్ కండిషన్స్ పెట్టిందో అది వయలేషన్ జరుగుతూ ఉన్నది. వయలేషన్ జరగకుండా అరికట్టమని చెప్పి నాతో పాటు స్వయంగా మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కూడా వారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను కూడా ఇలా ప్రజల ముందు పెట్టింది. తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు పెట్టింది. స్వయంగా అసెంబ్లీలో కేటీఆర్ గారితో పాటు అసెంబ్లీలో హరీష్ రావు గారు, తర్వాత గంగుల కమలాకర్ గారు, పాత సివిల్ సప్లైస్ మాజీ మంత్రి గారు అనుభవంతో వారు కూడా మాట్లాడారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వ స్పందన లేకపోవడం అనేది దురదృష్టకరం. స్కామ్ జరిగింది కాబట్టే ఇవాళ ప్రభుత్వం చెల్లడం లేదు.